రక్షించదండి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైనటువంటి రక్షకుడు. ఆయన నమ్మినటువంటి వారు ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నువ్వు నా రక్షకుడువు, నా హృదయంలోనికి రండి అని అడుగుతారో వారందరూ కూడా ఖచ్చితంగా వారి ప్రార్థన వింటారు, వారిని రక్షిస్తాడండి. వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని బిడ్డలుగా చేర్చబడతారు. కాబట్టి ఈ మా ప్రేమ సందేశాన్ని, దేవుని సందేశాన్ని ప్రేమతో అంగీకరించి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మీరు మీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. కాబట్టి అర్థం చేసుకొని మాతో పాటు ఏకీభవించి మరి ప్రార్థనలో కూడా మీ మనసులో ఎక్కడుంటే అక్కడ మనసులో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి అమ్మా. అయ్యా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు క్లారిటీ రావట్లేదే, క్లారిటీ లేదే. చెప్పు. ఇవాళ ఇంట్లా రేపు మట్ల, ఇవాళ ఇంట్లా రేపు మట్ల, ఏది నీది కాదా యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇవాళ ఇంట్లా రేపు మట్ల, ఇవాళ ఇంట్లా రేపు మట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. పరిశుద్ధుడు కాదు ఏ మానవుడు, ఒక క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు, హిందువులు కాదు, ఎవ్వరూ పరిశుద్ధులు కాదు. మనం అందరం పాపంలో పుట్టాము, పాపంలో మరణిస్తున్నాము. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము గనుక, ఆ మరణము నిత్య నరకము గనుక, ఆ నరకము నుండి తప్పించడానికే 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు గారు జన్మించడం జరిగింది. ఆ జన్మ ఎలాంటిదంటే ప్యూరిటీ, అంటే పరిశుద్ధత కలిగినటువంటి జన్మ. ఆ జన్మలోనే మానవుడి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము అందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఇదిగో యేసు పుట్టేను, సర్వలోక మానవాళి పాపని. మనకి ఆ నష్టం ఏమి కలుగదు కనుక కొద్దిసేపు ఆలకించి ఈ మాటలు వినవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుని గురించి కొద్ది నిమిషాలు మీకు తెలియజేస్తూ ఉండగా ఈ శుభవార్తను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎంతో ఆశతో మేమందరం మీ వద్దకు వచ్చి ఉన్నాం. కనుక కొద్ది నిమిషాలు ఆలకించి ఇందులో ఉన్నటువంటి విషయాలు గమనించి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాం. కనుకనే దేవాతి దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడు అంటే ఆ విషయాలు మనము చూస్తూ ఉంటే మీకు కొన్ని పాంప్లెట్స్ ఇచ్చి ఉన్నారు, వాటిలో మనకు అర్థమవుతూ ఉంది. ఏలగనగా దేవుడు సర్వ సృష్టిని మొత్తాన్ని తన నోటి మాటతో కలుగును గాక అని పలకగా సమస్తమును కలిగినవి. ఇందులో మన భూమి మనం అనుభవిస్తున్నటువంటి గాలి కావచ్చు, నీరు కావచ్చు, ప్రకృతి కావచ్చు, సమస్తమును ఆ దేవుని యొక్క మాట ద్వారా పలికినప్పుడు సమస్తము కలిగినవి. అయితే దేవుడు మాత్రము మానవుల్ని ఆ రీతిగా చేయలేదండి. తాను ఎంతగా ప్రేమించాడో ఆ రీతిని తెలుసుకొని దేవుడు తన పోలికతో నరుణ్ణి సృజించాడండి. మట్టితో తన చేతులతో నరుణ్ణి సృజించి ఉన్నాడండి. సో ఇటువంటి నరుణ్ణి దేవుడు తన ప్రేమ చేత తన రూపంలో సృష్టించాడు. కాబట్టి ఆ నరుడి కొరకు దేవుడు ఎంతగానో ప్రేమ చూపించి ఆ నరుడు తాను చేసినటువంటి ఆ పాపము విషయమై పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవాతి దేవుడే 2024 సంవత్సరాల క్రితము మానవుని శరీరంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. సో మానవుడి పాపం ఏం చేశాడంటే ఆజ్ఞ అతిక్రమించాడండి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చేది ఏంటంటే పాపము అండి.